సో మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు భగవానుడు అని. కానీ కొద్దిసేపు ఆలోచిద్దాం, శ్రీకృష్ణుడు ఒకవేళ భగవానుడు కాకుండా ఆయనలో ఒక వ్యక్తిగా తీసుకున్నట్లయితే ఆయనలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం. ఫస్ట్ ఆలోచిద్దాం, శ్రీకృష్ణుడు ఎలా భగవంతుడు. శ్రీకృష్ణుడు మనం అనుకుంటాం శ్రీకృష్ణుడు అంటే ఏదో జస్ట్ జోక్గా తీసుకుంటాము. సో శ్రీకృష్ణుడు ఎలా భగవంతుడు ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. దాని తర్వాత శ్రీకృష్ణుడు ఒక భగవానుని పక్కకు పెట్టేసి శ్రీకృష్ణుడు జస్ట్ ఒక వ్యక్తి లాగుంటే ఎలా ఆయన క్వాలిటీస్ ఏంటి ఆలోచన చేద్దాం. అందరు వింటారా కథ? మన యొక్క ఆయుష్ ఎంత అందరిది చెప్పలేము, మ్యాక్సిమం 100 years. మీకు తెలుసా ఈ సృష్టిలో కేవలం ఒకే రోజు జీవించే ప్రాణులు కూడా ఉన్నాయి. ఎనీబడి నోస్ దట్? ఒకే రోజు జీవిస్తాయి. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో బ్యాక్టీరియా, బట్ దెర్ ఇస్ ఎ నేమ్ బ్యాక్టీరియా, సమ్ ఫ్లై, అవి గుర్తు రావట్లేదు నాకు. అది కేవలం ఒకటే రోజు జీవిస్తుంది. ఇంకా కొన్ని దోమలు అవన్నీ ఉన్నాయి, 15 రోజుల వరకు జీవిస్తాయి. దాని తర్వాత కొన్ని కుక్కలు ఆవులు అవన్నీ ఉన్నాయి, 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. దాని తర్వాత ఏనుగుంది 80 సంవత్సరాలు జీవిస్తుంది మనలాగా. తాంబేలు ఉంది 250 years వరకు జీవిస్తుంది. షార్క్ ఉంది 250 సంవత్సరాలు 500 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ అందరికంటే ఎక్కువ టాప్ జీవించే వాళ్ళు ఎవరు? ఆయన పేరేంటి? అందరికంటే ఎక్కువ ఆయుష్ ఉన్నవారు ఈ యొక్క సృష్టిలో బ్రహ్మ. సో బ్రహ్మదేవుడు అందరికంటే ఎక్కువ ఆయుష్ ఉంది ఆయనకు. సో అలాంటి బ్రహ్మ ఒకరోజు ఏం చేశాడు? ఒకరోజు బ్రహ్మ ఇప్పుడు విందాం ఏం చేశాడు. సో బ్రహ్మ ఏం చేశాడు? ద్వారకకు వచ్చాడట. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకను పాలిస్తున్నాడో బ్రహ్మ ద్వారకను విజిట్ చేయడానికి వచ్చాడు. ద్వారక అంటే మన చిన్న ఊర్లాగా, ద్వారక చాలా పెద్ద సిటీ. సో అక్కడ ఎప్పుడైతే బ్రహ్మ వచ్చాడో అక్కడ ఎంట్రన్స్ దగ్గర శ్రీకృష్ణుడి యొక్క ద్వారపాలకులు ఆపేశారు. బ్రహ్మను ఆపేసి చెప్పారు, మీరు ఎవరంటే నేను బ్రహ్మని చెప్పండి. సో ద్వారపాలకులు చెప్పారు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ బ్రహ్మ వచ్చాడు. సో అప్పుడు కృష్ణుడు ప్రశ్న వేశాడు, ఏ బ్రహ్మ కనుక్కొని రండి. ఏం ప్రశ్న వేశాడు? ఏ బ్రహ్మ కనుక్కొని రండి. సో ఈ ద్వారపాలకులు వచ్చి అన్నారు, మీరు ఏ బ్రహ్మ? సో బ్రహ్మకు ఫ్యూజ్ అవుట్ అయిపోయాయి. ఆయన అనుకున్నాడు, ఇప్పటివరకు నేను ఒక్కడే బ్రహ్మ అనుకున్నాడు. సో ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో ఆలోచించాడు, ఏం చెప్పాలి? ఓకే చెప్పు, నాకు 4 తలలు ఉన్నాయి. దాని తర్వాత నా కుమారుడు నారదుడు, 4 కుమారుడు, చతుష్కుమారుడు, ఆ బ్రహ్మని చెప్పండి. సో వాళ్ళు చెప్పారు కృష్ణుడికి. శ్రీకృష్ణుడు అన్నాడు, ప్లీజ్ అలో టు కమ్ ఇన్సైడ్. సో బ్రహ్మ లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు కుశల ప్రశ్న అడుగుతున్నారు, బ్రహ్మ ఇలా ఉన్నారు అది అంటే. బ్రహ్మ అన్నారు, ఆగండి, ఫస్ట్ నా డౌట్ క్రియేట్ చేయండి. నేను వచ్చినప్పుడు మీ సేవకులు అడిగారు ఏ బ్రహ్మ అన్నారు. సో నాకు డౌట్ వచ్చింది, ఇంకా వేరే బ్రహ్మలు కూడా ఉన్నారా? సో అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, మీరు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అని బ్రహ్మను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి శ్రీకృష్ణుడు ధ్యానం చేశారు. ధ్యానం చేయగానే ఒక్కొక్క బ్రహ్మ వస్తున్నారు. ఒకరికి 10 తలలు ఉన్నాయి, ఒకరి 100 తలలు ఉన్నాయి, ఒకరి 1000 తలలు ఉన్నాయి, ఒకరి 1,00,000 తలలు ఉన్నాయి. సో ఇట్లాంటి బ్రహ్మలు వస్తున్నారు. అందరూ వచ్చి అక్కడ శ్రీకృష్ణుడికి నమస్కారం పెడుతున్నారు. దాని తర్వాత శివులు వస్తున్నారు. దాని తర్వాత అందరు దేవతలు వస్తున్నారు. సో ఈ బ్రహ్మ చూస్తున్నాడు. నేను అనుకున్నాడు బ్రహ్మ, నేను ఒక్కడే బ్రహ్మ అనుకున్నాను. కానీ ఇక్కడ చూసేవారికి ఎందరో బ్రహ్మలు ఉన్నాయి, అంటే ఎన్నో లోకాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుడి నమస్కారం పెడుతున్నారు. సో దీని యొక్క అర్థం ఏంటి? మనం అనుకుంటాము శ్రీకృష్ణుడు అంటే కేవలం ఆయనే యశోరేఖ ఇది, కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. అంచే బ్రహ్మ ఇవన్నీ తెలుసుకొని ఏం చెప్పాడు? వాట్ ఇస్ దట్ శ్లోక? ఈశ్వర పరమ కృష్ణ సో బ్రహ్మ అంటున్నాడు, మీరు యాక్చువల్లీ అన్ని సృష్టికి కారణము. సో శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు అనమాట. అంటే శ్రీకృష్ణుడు ఒక్కసారి పిలిస్తే ఎందరో బ్రహ్మలు, ఎందరో శివులు, ఎందరో వచ్చేస్తారు. అన్ని లోకాలకు అధిపతి శ్రీకృష్ణుడు. కానీ మనకు అర్థం కావట్లేదు. సో ఇది శ్రీకృష్ణుడు ఒక చాలా గొప్పతనం. ఒక శ్రీకృష్ణుడు ఒకసారి మన భగవంతుడు కాదు. నార్మల్గా ఆలోచించినట్లయితే ఈ యొక్క మన యొక్క సృష్టిలో మనం దేనితో ఆకర్షింపబడతాము? కొన్ని వస్తువులు ఉన్నాయి, దాంతో చాలా ఆకర్షింపబడతాం. పద్మాత దేంతో ఆకర్షింపబడతాం? మీరని కాదు, జనరల్ అంటున్నారు అందరూ. ఎవరి దగ్గర డబ్బు చాలా ఉందనుకోండి ఆకర్షింపబడతాం. అవునా కాదా? బీ ఆనెస్ట్, అవునా కాదా? సో డబ్బు ఈ లోకంలో ఎవరంటే చాలా ఆకర్షితం అవుతాం.
సో శ్రీకృష్ణుడి చెప్తున్నాను, భగవంతుడు కాదు అనుకున్నాం. కానీ శ్రీకృష్ణుడు ఎంత ధనవంతుడు తెలుసా? మనం ఇల్లు కడతాం అందరం, 80 లక్షలు, లేకుంటే కోటియో, లేకుంటే 1,20,20 లక్షలు కడతాం. కానీ శ్రీకృష్ణుడు ఇల్లు కట్టాడు. దేంతో కట్టాడు? మొత్తం బంగారం. అక్కడ ఇటుకలు బంగారమే, ఆ కాలమ్స్ బంగారమే, రూఫ్ బంగారమే, ఫ్లోర్ బంగారమే, కిచెన్ బంగారమే, సింక్ బంగారం, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్. అట్లా ఒక్క ప్యాలెస్ కట్టలేదు ఆయన. ఎన్ని కట్టారు? 16,108 16,108 ప్యాలెస్ కట్టారు. అంటే శ్రీకృష్ణుడు ఎంత ధనవంతుడు అని నేను చెప్తున్నాను. భగవంతుడు పక్కకు పెట్టేద్దాం ఒకసారి. సో శ్రీకృష్ణుడు అంత ధనవంతుడు ఆయన శ్రీకృష్ణుడు. సో ఓకే, ఇంకా దేంతో ఆకర్షింపబడతాం మనము? అందముతోటి. అవునా కాదు? ఎవరైనా బ్యూటిఫుల్గా ఉంటే ఆకర్షింపబడతాం. సో శ్రీకృష్ణుడు భగవంతుడు పక్కకు పెట్టేద్దాం. శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉంటారంటే, ఎంత అందంగా ఉంటారు శ్రీకృష్ణుడు? చాలా అందంగా. ఎందుకంటే మనకి ఇంకా వేరే వర్డ్స్ తెలియదు, చాలా అని ఒకటి తెలుసా. సో ఒకసారి ఏమైంది, దేవతలు రాక్షసులు వాళ్ళిద్దరు అనుకున్నారు మేము ఎప్పుడు జీవించాలని. అనుకొని ఎప్పుడు జీవించాలంటే ఒకటి తాగాలి. ఏం తాగుతున్నది? అమృతము. సో ఏం చేశారు దేవతలు రాక్షసులు? అమృతం తాగాలని చిలుపుతున్నారు మందర పర్వతాన్ని. సో చిలుపుతున్నప్పుడు అన్నీ వచ్చాయి. దాని తర్వాత లాస్ట్కు ఏమొచ్చేసింది? అమృతం వచ్చింది. సో ఈ అమృతం ఏంటి? ఎవరైతే తాగుతారో వాళ్ళు ఎప్పుడు జీవించేస్తారు. అడ్రస్ అడగకండి ఎక్కడ ఇవన్నీ చేశారని. సో ఈ అమృతం తర్వాత అందరు ఎప్పటికీ జీవించేస్తారు. సో అక్కడ ఏమైపోయింది? ఎప్పుడు కొట్లాడుతున్నారు అమృతం బాగా దేవతలు రాక్షసులు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు మోహిని అవతారం తీసుకున్నాడు. సో మోహిని అవతారం ఎప్పుడైతే భగవంతుడు తీసుకున్నాడో రాక్షసులు చూశారు. వాళ్ళు అమృతం గురించి మర్చిపోయారు. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. దేని గురించి? అమృతం. అమృతం తాగితే వాళ్ళు అమరమైపోతారు. కానీ ఇప్పుడైతే శ్రీకృష్ణుడు అందాన్ని చూశారో వాళ్ళు ఇంకా అది అమృతం మర్చిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ మోహిని ఒక్కసారి చూస్తే చాలు. అంటే శ్రీకృష్ణుడి అందం అంతా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రాస్తారు నందభవనంలో, పాలరాతి ఉంటుంది నందభవనం అంతా. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నడుచుకుని చిన్నప్పుడు చూసి ఆ పాలరాతిలో తన ప్రతిబింబాన్ని చూసి అబ్బాయి ఎవరు ఎంత అందంగా ఉన్నాడో ఆయనే సర్ప్రైజ్ అయిపోయారు. అందుకే గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు శ్రీకృష్ణుడు అందరు ఎవరైతే శ్రీకృష్ణుడు చూస్తున్నారో, ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క చెంపను చూశారో అక్కడే వాళ్ళ కళ్ళు ఆగిపోయారు. ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క లిప్స్ చూశారో అక్కడే, ఇంకా పక్క జరగట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంటారు. అందుకే ఒక కవి ఏమన్నాడు? నందలలా తుము హోతెల్లని గల్లె కట్టి జాతే కరోడనికి. ఒక కవి అంటున్నాడు, కృష్ణ మీరు మగవారై పుట్టి మంచి అయిపోయింది, మీరే ఒక ఆడవారై పుట్టుంటే అందరూ కొట్టుకొని చనిపోయారట. సో అంత అందంగా ఉంటారు శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడు యొక్క ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనకు అట్లాంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఎంత బాగుంటే అని మనకు అనిపిస్తుంది. కానీ అదృష్టము చాలా మందికి వచ్చింది. సో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ద్వాపరయుగంలో అవతారం తీసుకుంటున్నాడో, తీసుకొని లీల చేస్తున్నాడో, అర్జునుడు ఎవడు? శ్రీకృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. సో ఎలా బెస్ట్ ఫ్రెండ్ చూడండి. సపోజ్ ఇంగ్లీష్లో ఒకటి అంటారు, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎవరైతే అవసరానికి ఉపయోగపడతారో వాళ్ళు నిజమైన స్నేహితులు. కానీ శ్రీకృష్ణుడు ఎంత మంచి ఫ్రెండ్. అర్జునుడు యుద్ధం చేయాలనుకున్నాడు, యుద్ధ భూమిలో నిలబడ్డాడు. అక్కడ అందరినీ చూసేవారికి ఆయనే ఇంకా నేను యుద్ధం చేయను అన్నాడు. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు ఎంత మంచి ఫ్రెండ్. మనం కూడా మన ఫ్రెండ్స్ ఎప్పుడైతే డౌన్ అవుతారో, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటాము, లైట్గా తీసుకోండి అని మనం ఏదో ఒకటి వర్డ్స్ చెప్తుంటాం. కానీ శ్రీకృష్ణుడు తన ఫ్రెండ్కు మోటివేషన్ చేయడానికి ఏదైతే వర్డ్స్ చెప్పాడో అదేమైపోయింది? భగవద్గీత అయిపోయింది. ఇప్పుడు అందరిలో భగవద్గీత ఉంది కదా. సో శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు భగవద్గీత? తన ఫ్రెండ్ గురించి చెప్పాడు. యాక్చువల్లీ అర్జునుడికి చెప్పాడు. చూడండి, రియల్ ఫ్రెండ్. అందుకే శ్రీకృష్ణుడు క్వాలిటీ ఏంటంటే అట్లాంటి ఫ్రెండ్ అనమాట. ఇంకా శ్రీకృష్ణుడికి రిపీట్ అయ్యేది కాదు, మంచి ఫ్రెండ్, మంచి అడ్వైజర్ కూడా శ్రీకృష్ణుడు. ఏదైనా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఏమీ అర్థం కాలేదనుకోండి, శ్రీకృష్ణుడు వాళ్ళ సమస్యను తీర్చేవాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే మహాభారత యుద్ధం అయిపోయింది కంప్లీట్గా, సో చివరి రోజు అశ్వత్థామ ఏం చేశాడు? తన యొక్క తండ్రిని చంపేశాడని కోపంతో అశ్వత్థామ ఏం చేశాడంటే బాణం, బ్రహ్మాస్త్రం వదిలిపెట్టాడు. ఎందుకు? ఈ పాండవులని సంహరిస్తాను, పాండవులని కాదు, ఈ పాండవుల యొక్క ఏదైతే సంతతి ఉందో రాబోయే సంతతి వాళ్ళని కూడా సంహరిస్తానని బ్రహ్మాస్త్రం వదిలిపెట్టాడు.
ఆ బ్రహ్మాస్త్రం ఇక్కడ ఉత్తర ఏదైతే అభిమన్యు అర్జునుడి యొక్క భార్య ఉత్తర అర్జునుడి యొక్క అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు, అభిమన్యు యొక్క భార్య ఉత్తర. సో ఆమె యొక్క గర్భంతో ఉంది. సో ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వదిలిపెట్టాడో ఆ బ్రహ్మాస్త్రము అది అభిమన్యుని చంపడానికి వెళ్తుంది. సో శ్రీకృష్ణుడు వెంటనే అక్కడ రక్షించాడు. సో ఇక్కడ వరకు కాదు నేను చెప్పి శ్రీకృష్ణ యొక్క జడ్జిమెంట్ చూడండి ఎంత బాగుంటుంది. సో దాని తర్వాత అశ్వత్థామ పారిపోయాడు, వాళ్ళందరూ పరిగెత్తి అశ్వత్థామని పట్టుకున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ చూడండి శ్రీకృష్ణుడు ఎలా ఉంటుంది. సో అశ్వత్థామని పట్టుకున్న అశ్వత్థామరు బ్రాహ్మణుడు. సో ఇప్పుడు అశ్వత్థామని ఏం చేయాలి, ఎందుకంటే చిన్నపిల్లని అందరిని చంపేశాడు ఉప పాండవులను. సో ఇప్పుడు అన్నారు, భీముడు అన్నాడు నేను చంపుతాను. అర్జునుడు అంటున్నాడు ఈయన యొక్క గురు యొక్క పుత్రుడు చంపొద్దు. సో ద్రౌపది కూడా అంటుంది ఒకవేళ ఈయనని చంపితే నా కుమారులు అయితే చనిపోయిన వాళ్ళు వస్తారో అప్పుడు చంపండి. సో ఎవరికి అర్థం కావాలి ఏం చేయాలి ఈ యొక్క అశ్వత్థామని. అప్పుడు శ్రీకృష్ణుని అడిగారు ఏం చేయాలి శ్రీకృష్ణుడు. అర్జునుడు అంటున్నాడు గురుపుత్రుడు చంపొద్దు. ద్రౌపది అంటుంది ఒకవేళ నా పుత్రుడు తిరిగి వస్తే ఈయన చంపేయండి. భీముడు అంటాడు వెంటనే చంపాలంటున్నాడు. ఏం చెయ్యాలి ధర్మరాజుని అడిగారు. ధర్మరాజు అంటున్నారు శాస్త్రంలో ఏం చెప్పారో అది మీరు చేయండి. సో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు వైపు తిరిగి చూశాడు. సో వాట్ టు డూ కృష్ణ. సో అప్పుడు కృష్ణుడు చెప్పాడు, హింట్ ఇచ్చాడు. ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళని చంపరాదు, కానీ ఎవరైతే చిన్నపిల్లలను చంపుతారో వాళ్ళని వదిలిపెట్టద్దు. ఇప్పుడు అర్థమైందా? ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఎంత తప్పు చేసిన వాళ్ళని చంపొద్దు, కానీ ఎవరైతే చిన్నపిల్లలను చంపుతారో నిర్దోషులను వాళ్ళని వెంటనే చంపారు. అప్పుడు భీముడు అన్నాడు కృష్ణ నువ్వు చాలా తెలివాడి, ఇటు చెప్పట్లేదు అటు చెప్పట్లేదు. సో అప్పుడు అర్జునుడు అన్నాడు నేను అర్థం చేసుకున్నానని ఆయన ఆ యొక్క అశ్వత్థామ యొక్క వెంట్రుకలు కోసేస్తారు, తీసేస్తారు, గుండి చేస్తారు. అంటే శ్రీకృష్ణుడి జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అటు చంపొద్దు ఇటు చంపాలి. చంపొద్దు అంటే ఆయన బతికించారు, చంపాలంటే ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు మంచి ఉంటుందో వాళ్లకు శారీరకంగా చంపకుండా కేవలం అవమానం చేసినా చంపినట్టే. చాలా శ్రీకృష్ణుడు. సో సపోజ్ శ్రీకృష్ణుడు ఆపదలో ఎట్లా ఆయన ఉపయోగపడతాడు చూడండి శ్రీకృష్ణుడు. అంటే నేను చెప్తున్నాను భగవంతుడుగా కాకుండా ఒక వ్యక్తిలాగా కూడా శ్రీకృష్ణుడు ఎట్లా వాళ్ళకు హెల్ప్ చేశాడు. మీ అందరికీ తెలుసు పాండవులకు కౌరవులకు పడి రాదు ఇప్పుడు. స్పెషల్లీ దుర్యోధనుడు అనుకున్నాడు పాండవులు ఎలాగైనా చంపేయాలని, వాళ్ళు ఎలాగైనా వాళ్ళను ధ్వంసం చేయాలని. ఏం చేసి ఎప్పుడైతే పాండవులు అరణ్యవాసులు ఉన్నారో సో అరణ్యవాసంలో ద్రౌపది దగ్గర ఒక పాత్ర ఉంది. ఏం పాత్ర అది? అక్షయ పాత్ర. సో అక్షయ పాత్ర అంటే ఏంటంటే ద్రౌపది ఎప్పుడైతే ఏదైనా వండి ఆ యొక్క పాత్రలో పెడుతుందో అది అన్లిమిటెడ్, ఎంత తీసినా అది వచ్చేస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? ద్రౌపది తినే వరకు. ద్రౌపది ఒకసారి తినేసి అడిగేస్తే అది మళ్ళీ కాదు. సో ఏమైపోయింది అనుకున్నాడు ఎవరు? దుర్యోధనుడు ఈ యొక్క పాండవులను ఎలాగైనా నేను నాశనం చేయాలి అని ఏం చేశాడు? 4 నెలలు ఆయనే దుర్వాస మునికి సేవ చేశాడు. ఏ మునికి? దుర్వాస ముని అంటే ఎవరంటే మన యొక్క సనాతన ధర్మంలో 5 ఋషులు ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చిందంటే భగవంతుని కూడా శపించేస్తారు. వాళ్ళు సంతోషపడ్డారంటే భగవంతుని కూడా మీ దగ్గర తీసుకొస్తారు. ఆ 5 ఋషుల పేరు ఎవరని చెప్పగలుగుతారు? ఒకటి నేను చెప్పాను దుర్వాస ఋషి. ఇంకెవరని చెప్పగలుగుతారా? భృగు మహర్షి, వెరీ గుడ్. ఇంకా విశ్వామిత్రుడు, పరశురాముడు డాష్, ఇంకెవరున్నారు నాకు గుర్తు రావట్లేదు, గుర్తు చెప్పిన తర్వాత. సో 5 ఉన్నారు ఇట్లా ఋషి. వాళ్ళు కోపం వస్తే భగవంతుని కూడా శపించేస్తారు, సంతోషపడితే వాళ్ళు భగవంతుని కూడా మీకు అందిస్తారు. సో దుర్వాస ఋషి 4 నెలలు దుర్యోధనుడు సేవ చేశాడు దుర్వాసుడు. సో లాస్ట్ రోజు దుర్వాస ఋషి అన్నారు నాకు ఇంత సేవ చేశారో వరం కోరుకోండి. అప్పుడు అన్నాడు మీరు పాండవుల దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? సాయంత్రం పూట ద్రౌపది ఎప్పుడైతే ఆహారం తీసుకొని పాత్ర కడిగేస్తుందో అప్పుడు మీ శిష్యులతోటి వెళ్ళండి. ఎంతమంది శిష్యులు నీకు? ఎంతమంది శిష్యులు దుర్వాస? 60,000 మంది శిష్యులట. సో 60,000 మంది తీసుకొని ఎప్పుడైతే వీళ్ళందరూ తినేశారు, ద్రౌపది కడిగేసి పెట్టేసిందో సో ఆయన వెళ్ళారట. వెళ్ళగానే ధర్మరాజు రిసీవ్ చేసుకోగానే రాజు కదా ఆయన
సో అంటే అక్కడ సో అన్నాడు, మీరు ఏమైనా ఆహారం తీసుకుంటారా అన్నాడు. చాలా ఆకలితో ఉంది, మేము అందరం తీసుకుంటాం. సో ద్రౌపదికి అక్కడ గుండెలో దడులు అంటుందా. సో అన్నారు ధర్మరాజు, మీరు స్నానం చేసిరంటే అందరూ అప్పటివరకు ప్రిపేర్ చేస్తాం. సో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఆలోచించి ఎలా చేయాలి, ఎందుకంటే షార్ట్ టైంలో 60,000 మందికి ప్రసాదం ఉండదు, ఇంపాసిబుల్. అప్పుడు ద్రౌపది ఇక్కడ ఏం చేద్దాం అన్నారు. మీరు అక్షయ పాత్ర అంటే ద్రౌపది ఒక మాట చూడండి, మీరు కేవలం ఈ అక్షయ పాత్ర మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ నేను నా యొక్క గోవిందుని మీద నమ్మకం పెట్టుకున్నాను అని ద్రౌపది ఏం చేసింది, మనసులో గోవిందుని తలుచుకుంది. సో వెంటనే కృష్ణ అక్కడికి వస్తున్నాడు. సో వచ్చేసి ఏమన్నాడు, కడుపు మీద చేయి పెట్టుకుని ఆకలి అవుతుందని. సో ఒక సమస్య మీద ఇంకో సమస్య. సో ద్రౌపది అన్నది, కృష్ణ ఇట్లా సమస్య ఉంది. సో కృష్ణుడు తెలుసు మనందరికీ, ఆ పాత్రను తీసుకురమ్మన్నాడు. సో ఆ పాత్రలో ఎక్కడ చూసిన ఏం లేదు, చిన్నది ఎక్కడో చిన్నది గింజనో లేకుంటే ఆకుకూరనో సంథింగ్ ఏదో అంటారు. సో శ్రీకృష్ణుడు అది తీసుకున్నాడు. తీసుకోగానే అందరి అక్కడ ఎవరైతే స్నానం చేస్తున్నారో దుర్వాసుని 60,000 మందితోటి, వాళ్ళకి అనిపించిందట చాలా ఇప్పుడే విందు తీసుకున్నట్టు. సో వాళ్ళు ఆలోచించారట, ఇప్పుడు మనం ధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆల్రెడీ వండి ఉంటాడు ఆయన, మనం తినకుంటే అది అవమానం. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. గోవింద. సో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎలా చేయాలో శ్రీకృష్ణుడికి తెలుసు. సో ఇది యుద్ధం అయిపోయింది, మహాభారత యుద్ధం. సో ధర్మరాజు బాధపడుతున్నాడు, ఇంతమంది చనిపోయారు, ఎలా ఈ యొక్క పాపాన్ని నేను కడిగేయాలి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పారు, మీరు రాజాసూయ యజ్ఞం చేయండి. ఏం యజ్ఞము? ఎప్పుడైతే ఆ యజ్ఞం చేస్తారో పాప నివృత్తి కలుగుతారు. సో ఆ యజ్ఞం చేయాలంటే ఆల్రెడీ యుద్ధంతో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎలా చేయాలి యుద్ధం, అది యజ్ఞం. సో అప్పుడు శ్రీకృష్ణుడు అడ్వైజ్ ఇచ్చాడు, ఏం చెప్పారు, మీరు హిమాలయాలకు వెళ్ళండి, అక్కడ ఒక బంగారు కొండ ఉంది, దాన్ని తీసుకొని మీరు వచ్చింది. అప్పుడు అర్జునుడు వెళ్ళేసి ఆ యొక్క కొండను అన్నీ తవ్వేసి, అదొక స్టోరీ ఉంది, అది చెప్పట్లేదు. అంటే శ్రీకృష్ణుడు అడ్వైజ్ ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వచ్చిందో ప్రాపర్గా అడ్వైజ్ ఇస్తారు. ఇంకొకటి చెప్తాను, ఆపదలో శ్రీకృష్ణుడు ఎలా చేస్తాడు. మహాభారత యుద్ధం జరుగుతుంది, శ్రీకృష్ణుడు ఎవరి రథాన్ని తోలుతున్నాడు? అర్జునుడి యొక్క రథాన్ని తోలుతున్నాడు. సో తోలినప్పుడు దుర్యోధనుడు వాళ్ళ యొక్క గురువుని అంటున్నాడు, మీరు ఎప్పుడు పాండవుల పక్షపాతి, మీరు ఏమి చేయట్లేదు యుద్ధం, మీరు మంచిగా చేయండి. అయితే అన్నాడు, ఈరోజు నేను ధర్మరాజును బంధిస్తాను అని. ఏం చేశాడు, ఆ యొక్క పద్మవ్యూహం కాదు, అది పద్మశటక వ్యూహము అది చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే ధర్మరాజుని పట్టుకోవాలనే ఉద్దేశంతో. సో ఈ అర్జునుడు ఏమో దూరం వెళ్ళిపోయాడు. సో అక్కడ అర్జునుడు ఈ సైంధవుని చంపాలి, ఇది యాక్చువల్లీ ప్లాన్. సో ఆ యొక్క మన యొక్క ద్రోణుడు ఆ యొక్క వ్యూహాన్ని ఏర్పాటు చేసి, సో ఆ యొక్క సైన్యాన్ని చంపాలంటే 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అర్జునుడు. అది కూడా ఎప్పుడు సూర్యాస్తంలో, ఎందుకంటే ప్రతిజ్ఞ తీసుకున్నాడు, నేను చంపకుంటే నేను చనిపోతాను అర్జునుడు. సో 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సో 45 కిలోమీటర్లు గుర్రం మీద వెళ్ళడం అంత ఈజీ ఇబ్బంది ఏం కాదు, కానీ 45 కిలోమీటర్లు ప్రతి అడుగున అక్కడ సైనికులు ఉన్నారు. ఎవరు? పెద్ద సైనికులు ఉన్నారు, వాళ్ళందరినీ పెద్ద వీరులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ ఓడించి అక్కడ వెళ్ళేసి సైన్యాన్ని చంపేయాలి. అది కూడా సన్సెట్ వరకు చంపేయాలి. సో అర్జునుడు ఆ రోజు చాలా యుద్ధం చేశాడు, వెళ్తున్నాడు. లాస్ట్కి సైన్యుడు కనిపించాడు, చంపేశాడు. అక్కడితో ముగించలేదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ఒక సైన్యం తల తీసేశారు కదా, ఆ తల ఒకవేళ నేల మీద తగిలింది అనుకోండి, మీ యొక్క తల 100 ముక్కలు అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ యొక్క ఎవరైతే సైన్యం యొక్క తల నేల మీద తగిలితే అది 100 ముక్కలు అవుతుంది. సో ఇప్పుడు అర్జునుడికి అర్థం కాదు ఏం చేయాలి ఇప్పుడు. సో శ్రీకృష్ణుడు అన్నాడు, బాణం మీద బాణం వేయండి, ఆ తలను ఈ సైంధవుని యొక్క తండ్రి, అక్కడ శమంతకం ఒక సరస్సు ఉంటుంది, అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆ తండ్రి యొక్క ఒడిలో వేసేయండి. సో అర్జునుడు బాణాలు ఒకదాంతటా ఒకటి ఆ తలను తను తిప్పుకుంటూ ఆ యొక్క తండ్రి యొక్క తలను తీసేశాడు. అంటే ఎవరు రక్షించారు ఇక్కడ? శ్రీకృష్ణుడు. చూడండి, అర్జునుడు చాలా గొప్ప వీరుడు, చంపేశాడు సైంధవుని, కానీ ఆయన తర్వాత తెలియదు ఏం చేయాలి. అందుకే శ్రీకృష్ణుడు ప్రతి స్టెప్లో వాళ్ళని రక్షించగలరు. కాబట్టి శ్రీకృష్ణుడు మంచి ఫ్రెండు, శ్రీకృష్ణుడు మంచి అడ్వైజరు, శ్రీకృష్ణుడు ప్రతిదీ కూడా అన్నమాట. సో అలాంటి శ్రీకృష్ణుడిని మనం ఎలా ఆయనని మనము ప్లీజ్ చేయగలుగుతాం, ఎలా సంతోషపరచగలుగుతాము. శ్రీకృష్ణుడి ధనంతో సంతోషపరచలేము, శ్రీకృష్ణుడు మన యొక్క జ్ఞానంతో సంతోషపరచలేము, శ్రీకృష్ణుడు దేని ద్వారా సంతోషపరచలేము. శ్రీకృష్ణుడు కేవలం ఒకటే ద్వారా సంతోషపరుస్తాము, అది ప్రేమతోటి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 4 విషయాలు అడిగారు. ఏమేమి అడిగారు అవి? పత్రం అంటే
తమలపాకు, ఆకు. సో పత్రం, పుష్పం. పుష్పం అంటే పువ్వు, కాలీఫ్లవర్ కాదు కదా. పత్రం, పుష్పం, ఫలం. ఫలం అంటే పండు, తోయం అంటే. సో ఈ 4 విషయాలు అడిగారు. మీరు అనుకోవచ్చు ఈ 4 విషయాలు కదా ఎవరైనా ఇవ్వచ్చు ఈజీగా, కానీ అక్కడ ఒకటి స్టార్ కండిషన్స్ అప్లై. ఏంటి? ప్రేమతోటి ఇవ్వండి. అందుచే చూడండి, దుర్యోధనుడు శ్రీకృష్ణుడు ప్రీతి చేసుకోవాలని ఆయనను శ్రీకృష్ణుడు రాయబారంకి వస్తారు. పంచపక్ష పరమాణాలు అంత విందు ఏర్పాటు చేస్తారు శ్రీకృష్ణుని, కానీ శ్రీకృష్ణుడు లొంగలేదు. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? విదురు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క విదురుడు అప్పుడు ఏదో శ్రీకృష్ణుడు వస్తున్నాడని ఏదైనా కొనడానికి వెళ్ళాడు. ఆమె భార్య ఉంది విదురాని. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చూసిన సంతోషంలో అరటిపండు తొక్కనేమో తినిపిస్తుంది, ఆ యొక్క గుజ్జేమో కింద పడిస్తుంది. సో అప్పుడు విదురుడు వచ్చేసి అరే రే క్యాకర్రా, అది అట్లీస్ట్ అరటిపండు తినిపించాలి కదా అని పక్కకు పెట్టేసి ఆ విదురుడు ఏదైతే స్వీట్స్ ఏమో తీసుకొచ్చాడు దాన్ని తినిపించాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఈ మీ స్వీట్స్లో ఏం టేస్ట్ లేదు, ఆ యొక్క తొక్కలనే టేస్ట్ ఉంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? శ్రీకృష్ణుడికి పదార్థం కాదు, దాంతో ప్రేమతోటి ఇచ్చినట్లయితే శ్రీకృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు. అందుకే మనం ప్రేమతోటి ఏదైనా సరే ప్రేమతోటి భగవంతుని యొక్క నామం తీసుకోండి, ప్రేమతోటి ఒక ఫ్లవర్ ఇవ్వండి, ప్రేమతోటి చిన్నగా. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కొద్దిగా చెప్పాడు, పెద్దగా చెప్పలేదు. స్వల్పం అపియస్య ధర్మస్య త్రాయతే మహతో భయా. అందరికీ భయం ఉంది. ఇక్కడ ఎవరైనా భయం లేని వాళ్ళు ఉన్నారు? అన్ని ఏదో రకంగా భయం ఉంది. మనం చనిపోతానని భయం ఉంది, ఆరోగ్యం బాగాలేని భయం ఉంది, ఏదో ఒక భయం ఉంది. సో ఈ భయం పోవాలంటే కొద్దిగా అయినా సరే ధర్మం చేయాలి. సో ధర్మం అంటే ఏంటి? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏదైతే చెప్పాడో అదే ధర్మము. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు? భగవద్గీత చివరి శ్లోకంలో ఎవరెవరి శ్లోకం వస్తుందని చెప్పండి గట్టిగా అందరూ. సో శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమి చెయ్యాలి. సో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నన్ను శరణు తీసుకోండి అంటే. శరణు తీసుకోండి అంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుడు ఫోటో ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి. శరణు అంటే మళ్ళీ శ్రీకృష్ణుడు భాగవతంలో చివరి శ్లోకం చెప్పాడు ఎలా శరణు తీసుకోవాలి. ఎవరికి వస్తే ఆ శ్లోకము నేను చెప్తా, అది భాగవతం శ్లోకం. భాగవతం అంటే భగవద్గీత చివరి శ్లోకంలో చెప్పాడు ఏం చేయాలి. భాగవతం చివరి శ్లోకంలో చెప్తున్నాడు ఎలా చెయ్యాలి. నేను చెప్తాను, మీరు అందరూ చెప్పండి. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామి దుఃఖ శమనం తం నమామి హరిపరం. సో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎలా శరణు తీసుకోవాలి. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? ఎలా శరణు తీసుకోవాలంటే నా యొక్క నామముతోటి. చూడండి, ఆవులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో నా యొక్క నామముతోటి శరణు తీసుకోండి. సో శ్రీకృష్ణుడు యొక్క నామం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది భగవంతునికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్, అలాగే మన జీవితంలో చేసే అతి ముఖ్యమైన కార్యము. సో కాబట్టి రోజు కనీసము మీకు తోచినన్నిసార్లు భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేయండి. అదే మనందరినీ రక్షిస్తుంది. సో ఏ నామం చేయాలి అంటారు మీరు, ఎందుకంటే ఇది కృష్ణ మందిరం, ఇక్కడ ఇది నామం వేరేది కాదు. కాదు నేను చెప్పాను అందరికంటే ఎక్కువ ఎవరు జీవించారని చెప్పాను. జీవిస్తారు ఈ లోకంలో బ్రహ్మ. సో బ్రహ్మకు డౌట్ వచ్చింది ఏ నామం తీసుకోవాలి, కలియుగం వస్తుంది. సో అందరు దేవతలు ఇన్వైట్ చేశారు, అందరు దేవతలు వచ్చేసారు, దేవతలు ఋషులు అందరూ వచ్చేసారు, డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ నామం తీసుకోవాలి, కలియుగంలో తపస్సు చేయలేము, యజ్ఞం చేయలేము, ఏం తీసుకోవాలి. సో అందరు చెప్తున్నారు ఇది. సో బ్రహ్మకు అర్థం కాలేదు ఏం చేయాలని. అప్పుడు ఆయన చేతులు జోడించి భగవంతుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే వరకు అక్కడ ఒకటి వచ్చేసిందట. ఎవరు చెప్పారు తను ఏమొచ్చిందని? అది మా అందరి ఇంట్లో ఉంది అంటారు భగవద్గీత. వెరీ గుడ్. గ్రైండర్ వచ్చిందట ఒకటి, మిక్సీ, పేద మిక్సీ వచ్చిందండి. మీరు అందరికి ఆశ్చర్యం వేసి మిక్సీ అయిందండి. సో మిక్సీ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఏం డిసైడ్ చేయాలి, ఇప్పుడు ఏ నామం తీసుకోవాలి డిసైడ్ చేయాలి. సో అప్పుడు బ్రహ్మ ఏం చేశారు, వేదవ్యాసుని పిలిచారు. వ్యాసదేవా మీరు రండి, మీరు ఏమేమి బుక్స్ రాశారు వ్యాసదేవుడు ఎవరు చెప్పండి. రవి వాట్ బుక్స్ వ్యాసదేవుడు వేదాలు రాశారు 4 చెప్పారు బ్రహ్మ. ఆ వేదాలని మిక్సీలో వేయండి, వేసేసారు. దాని తర్వాత ఇంకా వ్యాసుడు ఏం రాశారు రవి? ఉపనిషత్తులు మిక్సీలో దాంట్లో. సో వ్యాసుడు ఏం రాశారు దాంట్లో.
తర్వాత వాల్మీకిని పిలిచారు. వాల్మీకి ఏం రాశారు? రామాయణం దానిలో మిక్సీని. సో అందరు ఎవరైతే యజ్ఞ వాల్మీకుడు అందరూ ఆ మిక్సీలో వేసేసారు. దాంట్లో కొంచెము నీళ్ళు వేసేసారు. నీళ్ళు వేసేసి బటన్ ఏం తిరిగింది? బ్రహ్మ యొక్క మిక్సీ తిరిగింది. మిక్సీ తిరిగేసి దాంట్లో నుంచి జ్యూస్ వస్తుంది. 16 చుక్కల జ్యూస్ వచ్చింది. బురాయి కడతారు లేదా సబ్లో. హరే కృష్ణ 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 హరే హరే హరే